కోడిగుడ్డుకి ఐటీ శాఖకి అర్థం తెలియని మనిషి. గుడినాడ అమర్నాథానికి ఏం నాలెడ్జ్ ఉందో ఏమి లేదో తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎవడైతే వాళ్ళకు తొత్తులు ఉన్నారో, ఎవరైతే ఇన్కమ్ వస్తుందో ఆ తొత్తులు ఎక్కడైతే సంతకం పెట్టమంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒకటి ఐటీ శాఖలోను, ఒకళ్ళనేమో ఆర్థిక శాఖలోను, ఒకళ్ళనేమో వేరే లిక్కర్లోను ఇలా పెట్టుకుని అతను డబ్బు దోచుకోవడానికి తప్ప వాళ్ళు మంత్రులు కాదు. జగన్మోహన్ రెడ్డికి ఆస్తిని సంపాదించే కోట్లు. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు కౌజు నెహ్రూ అండి, కాకినాడ జిల్లా. అన్న ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. ఏంటన్నా 2 సంవత్సరాలు అవుతుంది కదా కుటుంబ ప్రభుత్వం వచ్చి, ఏంటి డెవలప్మెంట్ ఏమైనా గమనించారా? కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అన్నది ప్రజలందరికీ కనపడుతుంది. పేదవాడు కూడా ఇవాళ హ్యాపీగా ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశే అని ఇవాళ ప్రతి ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా అదేవిధంగా డెవలప్మెంట్ విషయంగా వచ్చేటప్పటికి ఇవాళ ఎక్కడో ఢిల్లీ, బొంబాయిల్ని, బెంగళూరుని ధీటుగా ఇవాళ మనకి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలైన సమకూర్చి గూగుల్ ఇలాగా అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. డెవలప్మెంటు చాలా అద్భుతంగా జరుగుతుంది. రేపొద్దుట మా తరం కాకుండా మా పిల్లలకి భవిష్యత్తు అయితే మాత్రం చాలా బాగుంటుందని మేము చాలా ఆశిస్తున్నాం. మరి పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఈ రోజున ఆయిల్ సమస్య బాగా తలెత్తిన పరిస్థితి. ఈ రోజున చంద్రబాబు నాయుడుకి ఆయిలే ఇవ్వలేని మనిషి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. మరేంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇంత నీచమైన కింద స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడడం అనేది చాలా దరిద్రం. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరుగుతుంది సజ్జల రామకృష్ణారెడ్డికి తెలీదా? ఆ ఇంట్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని బెంగళూరులో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా? అదే అడుగుతాడు చూడండి అంబర్ రాంబాబు గారికి తెలీదా? ఎందుకు తెలియదు? ఏం జరుగుతుంది? ఆయిల్ ఎందుకు రావటం లేదు తెలీదా నీకు? మన రాష్ట్రం ఒకటేనా? మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ సంక్షోభాన్ని, ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోగలిగాడు. ఏదైనా సరే పెను తుఫాన్లో కానీ విపత్తుల్లో ఎప్పుడైనా ఏ విపత్తు వచ్చినా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి అలాంటి విపత్తుల్లో ఏ విపత్తునైనా సరే తట్టుకునే శక్తి చంద్రబాబు నాయుడుకి ఉంది. కూటమి ప్రభుత్వ నాయకులు కావాలని ఆయిల్ సంక్షోభాన్ని తయారు చేశారు, వాళ్ళే క్రియేట్ చేశారు, వాళ్ళతో మాటలు చెప్పుకుంటారని చెప్పి అంటున్నారు. మరి అదంతా బ్లాక్ మార్కెట్లో పెట్టి డబ్బులు దండుకోవడానికి ఇదంతా క్రియేట్ చేశారని చెప్పి అంటున్నారు. మరి ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎన్ని కార్లు ఉన్నాయండి? అంబటి రామయ్య ఎన్ని కార్లు ఉన్నాయండి? వాళ్ళు బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటున్నారా? కారులో తిరుగుతులేదా? గ్యాస్ వాళ్ళు వండుకుంటలేదా? కారులో తిరుగుతున్నారా? చెప్పమానండి. అంబటి రాంబాబుని చెప్పమానండి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమానండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చెప్పమానండి. బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్నావా? నువ్వు 110 రూపాయలు తగ్గించి 150 రూపాయలకి కిలో లీటర్ కొనుక్కున్నావా? ఎందుకు? ప్రజలను ఇంకెంత మబ్బు పెడదామని, ప్రజలను ఎక్కడికి తీసుకెళ్దామని. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. 11 నుంచి 0 తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా జ్ఞానం తెచ్చుకొని ప్రజల కోసం, ప్రజలకు ఏం చేయాలో మీరు ఆలోచించండి, మంచిని ప్రోత్సహించండి, ఇంకా చెడు మార్గంలో మీరు తగ్గండి. ఇప్పటికే తల్లిని, చెల్లిని అందరినీ కూడా రోడ్డు మీదకి ఇచ్చేసాను. ఇంకా ప్రజల్ని అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు అన్నం పెడుతున్న వాళ్ళని కూడా నువ్వు మూసేసావు. అలాంటి నీచమైన పరిస్థితి. వాళ్ళని లెక్కల మీద సంపాదించుకున్నావు, నువ్వు భూగంధాల మీద సంపాదించుకున్నావు, మర్డర్లు చేసి సంపాదించుకున్నావు. ఎవరికైనా మా కాకినాడలో పోర్టుని కత్తి పెట్టి అతనికి కావాల్సిన విధంగా రాయించుకున్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నారు కాబట్టి అతను వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ పోర్టు మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నువ్వు చేయలేవు. ఇవాళ వైజాగ్ని దోసేసుకున్నావు. ఇవాళ వైజాగ్ ఏమైంది? అదృష్టం. వైజాగ్లో ప్రజలందరూ ఇవాళ ఆనందంగా ఉన్నారు. అప్పుడు బిక్కుమంటూ ఉండేవారు. ఇవాళ గూగుల్ సెంటర్ వచ్చింది. అన్ని సెంటర్లో అక్కడ మొత్తం విజన్ అంతా అక్కడ ఉంది. వైజాగ్లో అమరావతి రాజధాని తప్ప మొత్తం ఆర్థిక పరిస్థితి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నారు కాబట్టి ఆర్థిక రాజధాని చేస్తానన్నారు కాబట్టి ఆర్థిక రాజధాని వైజాగ్ చేయడం చాలా గొప్పతనం. తెలుసుకోండి, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరు. అంటే సార్ ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అధికారంలో లేనప్పుడేమో అమరావతి ఏకైక రాజధాని పెడితే బాగుంటుందని చెప్పి మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అన్నారు. మరి మనం రీసెంట్గా చూసుకుంటే మావిగారని పేరు పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఏంటి వీటిలన్నిటి మధ్య వైసీపీ జగన్మోహన్ రెడ్డి శైలి ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఒక ఆర్థిక నేరస్తుడు సార్. ఆ ఆర్థిక నేరస్తుడు ఏ రాష్ట్రాన్ని ఏ విధంగా అతలాకులతం చేసి ఆర్థికంగా అతను డెవలప్ అవ్వాలని చూస్తాడు. రాజధాని ఆ రోజు 36,000 ఎకరాలు సరిపోదు, ఇంకా కావాలని చెప్పాడు.
ఇదే నిండు సభలో. ఇవాళ వచ్చిన తర్వాత రాజధాని అక్కడ వద్దన్నాడు. ఏంటంటే అతను కొనుక్కోవడానికి కానీ, దాచుకోవడానికి కానీ, దోచుకోవడానికి కానీ, వాళ్ళకి ఇవ్వడానికి కానీ అక్కడ స్థలాలు లేవు కాబట్టి అక్కడ మాట్లాడకూడదు అనుకున్నాడు. ఇప్పుడు వైజాగ్ డెవలప్ అయిపోయింది, మళ్ళీ రాజధాని ఇక్కడ డెవలప్ అయిపోతుంది. ఆ రోజున ఇవాళ 36,000 ఎకరాన్ని కూడా బీడు భూమిని చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ బీడు భూమిని సాగు చేసి విజన్ అంటే ఇది, రాజధాని అంటే ఇది అని చూపించడం వల్ల మళ్ళీ ఆయనకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇక్కడెక్కడో స్థలాలు చూసుకుని ఉంటాడో. ఈ మావుగాన్ అనే పేరు ఎవడు పెట్టారో కూడా తెలియదు, అసలు వాడికి ఏంటో కూడా అర్థం కాదు. అలాంటి విజన్ ఉన్న నాయకుడు మన కర్మకాలి ఒక్కసారి ముఖ్యమంత్రి అవడంతో ఇన్ని పాటలు పడుతున్నారు ఆంధ్ర ప్రజలు. అంటే సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడే దానికి అర్థం కూడా తెలిసి ఉండాలి. మరి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అనే పేరు పెట్టడం వెనక అసలు ఎలాంటి అర్థం ఉందనుకోవచ్చు. దాన్ని కూడా వైసీపీ నాయకులందరూ సమర్థిస్తూ మావిగాన్ పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడటం ఏంటి? మావిగాన్ అనే అర్థం ఏంటంటే మేమందరం దోసుకుంటాం. గుంటూరు ఇక్కడ పెడితే ఇంకా ఇక్కడ బాపట్ల ఏరియాలో కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలను మేము అందరం దోచుకుంటాం. ఈ మావిగానని పెట్టి ప్రజల్ని మబ్బు పెట్టి చేద్దామనే ఆలోచన తప్ప అందరూ చీ అన్నారు. మావిగాని పేరు చెప్పగానే కూడా చిన్న పిల్లోడు 10th క్లాస్ చదివిన పిల్లోడు కూడా వీడికి గహలో పీకి స్థాయికి వచ్చేసిందని మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని ఇంకెవరు కూడా సమర్థించరు. అతను ఏదో మాట్లాడుతున్నాడు, త్వరలో కూడా అతను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాడు. మన రాష్ట్రం అయితే సుభిక్షంగా ఉంటుంది, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. రాబోయే కాలం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది. అలాగే మా యువనాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా లోకేష్ బాబు కూడా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తారు, లోకేష్ గారు కూడా స్థాయికి వెళ్తారు. ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఆల్రెడీ లోకేష్ గారు జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు, రాష్ట్ర స్థాయిలో లేరు, జాతీయ స్థాయిలోనే చక్రం తిప్పుతున్నారు. రేపు మళ్ళీ జాతీయ స్థాయి నుంచి ఆంధ్ర ప్రజలు అందరూ కూడా బతిమాలుకుని మా రాష్ట్రాన్ని పరిపాలించాలి, మీరు మా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు తర్వాత మీరే ఉండాలని ఒక నినాదంతో స్వచ్ఛందంగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసే ప్రజలు అతనికి ఉన్నారని సభ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోకేష్ గారి మీద చాలా రకాలుగా ట్రోల్ చేసిన పరిస్థితి వైసీపీ నాయకులు. మరి ఈ రోజున ఆ మనిషినే వైసీపీ నాయకులు చూసి భయపడుతున్నారు, రెడ్ బుక్ అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు. ఏంటి సార్ లోకేష్ బాబు గారిని పప్పు అన్నారు. లోకేష్ బాబు గారు బాధపడలేదు. మంగళగిరిలో ఓడించారు, బాధపడలేదు. యువగలం పాదయాత్రలో కొట్టించడానికి ప్రయత్నం చేశాడు, బాధపడలేదు. ఇవాళ ధీటుగా మొత్తం ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గగా ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 100 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అతను మాట్లాడే విధానం కానీ, అతన్ని గూగుల్ అటువంటి డెవలప్మెంట్ విషయాలు తీసుకొచ్చే విధానం కానీ ప్రజలందరూ కూడా కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కుక్కలు అరిస్తే మాత్రం ఏం ఉపయోగం లేదు సార్. గతంలో చూసుకున్నట్టయితే ఐటీ శాఖ మంత్రి గురుగారు అమర్నాథ్ చేశాడు. మరి ఆ టైంలో ఏమన్నా కంపెనీస్ తీసుకొచ్చారంటారు ఈరోజు లోకేష్ గారు తీసుకొచ్చిన కృషికి? సార్ గురునాథ్ అమర్నాథ్ అన్నవాడు కోడిగుడ్ల మంత్రి, కోడిగుడ్డుకి ఐటీ శాఖకి అర్థం తెలియని మనిషి. గురునాథ్ అమర్నాథానికి ఏం నాలెడ్జ్ ఉందో ఏమి లేదో తెలియదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎవడైతే వాళ్ళకు తొత్తులు ఉన్నారో, ఎవరైతే ఇన్కమ్ వస్తుందో ఆ తొత్తులు ఎక్కడైతే సంతకం పెట్టమంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒకటి ఐటీ శాఖలోను, ఒకళ్ళనేమో ఆర్థిక శాఖలోను, ఒకళ్ళనేమో వేరే లిక్కర్లోను ఇలా పెట్టుకుని అతను డబ్బు దోచుకోవడానికి తప్ప వాళ్ళు మంత్రులు కాదు. జగన్మోహన్ రెడ్డికి ఆస్తిని సంపాదించే కోట్లు